దగ్గర అడ్మిట్ అయి ఉన్నాను. నాకంటూ లేని మై హెల్త్ స్టేటస్ ఈ రోజున అనగా 27 మార్చి 8 నేను రిలీజ్ చేస్తాను హెల్త్ బులెటిన్. అమ్మాయి వికలోనమైన పాయిజన్ తీసుకోవడం వల్ల మజిల్స్ ప్యారలైజ్ వెంటిలేటర్ జరిగింది. దాని వల్ల ఏమైందంటే బ్రీదింగ్ అయిపోవడం వల్ల బ్రెయిన్ డెడ్ అవ్వడం జరిగింది. సో ఇమీడియట్గా మేము రీసెర్చ్ చేసి వెంటిలేటర్లో పెట్టాం. వెంటిలేటర్గా సపోర్ట్ చేస్తాం. డైలీ మానిటరింగ్ చేస్తాం, ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం, డైలీ ఈఏజీస్ తీస్తాం. సో ఆవిడకి ఏంటంటే బ్రెయిన్ ఎడిమా వచ్చి బ్రెయిన్ రికవరీ లేట్గా ఉండి బ్రెయిన్ రికవరీ అనుమానాస్పదంగా ఉంది. డైలీ ఈఈజీ ద్వారా మానిటర్ చేస్తాం బ్రెయిన్ స్టేటస్ ఎలా ఉంటుంది. గ్రాడ్యువల్గా బ్రెయిన్ స్టేటస్ అనేది డిటరేట్ అవుతుంది. స్లోయింగ్ ఆఫ్ ద వేవ్స్ అంటాం, అసలు వేవ్స్ స్లో అవుతుంది. బట్ అదర్ వైటల్ ఆర్గాన్స్ అన్ని యాజ్ యూజువల్ మెయింటైన్ ఫంక్షన్ నార్మల్గానే మెయింటైన్ అవుతుంది. అంటే యాజ్ ఆఫ్ నౌ బీపీ అన్ని హార్ట్ రేట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి. ఈ అమ్మాయికి న్యాచురల్ కోర్స్లో రావాల్సిన మెన్స్ట్రువల్స్ అవి కూడా ఇవాళ వచ్చినాయి. దానికి సంబంధించిన కేరింగ్ మా సిస్టర్స్ అనేది తీసుకుంటున్నారు. సో బ్రెయిన్ రికవరీ అనేది అనుమానాస్పదంగా ఉంది. అది గ్రాడ్యువల్గా డిటేరేట్ అవుతుంది. అది ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది మేము చెప్పగలిగిన పరిస్థితి కాదు. ఎందుకంటే హైపాక్సియా అంటే బ్రెయిన్ ఆక్సిజన్ లేక డ్యామేజ్ అయిన బ్రెయిన్ కాబట్టి దాని రికవరీ న్యాచురల్ కోర్స్లో జరగాల్సింది. దానికి మందులతో రికవరీ అయ్యేది కాదు. సో దాని గురించి మేము పెద్దగా రికవరీ ఎలా ఉంటుందని మేము క్వశ్చన్